ఒక అందమైన అడవిలో డైనో అనే పెద్ద డైనోసర్ ఉండేవాడు. అతను బలవంతుడు, అందరికీ నాయకుడు. అతనికి తీపి పదార్థాలు చాలా ఇష్టం. రోజూ అరటి పండ్లు, మామిడి పండ్లు ఇలా చాలా రకాల పండ్లు తినేవాడు. కానీ ఒక్కసారి కూడా పళ్ళు తోమేవాడు కాదు. అతని చిన్న పక్షి స్నేహితుడు అయిన చిట్టి చెబుతూ ఉండేవాడు, డైనో, ప్రతిరోజూ పళ్ళు తోముకో, లేకపోతే నీకు పళ్ళు పుచ్చిపోతాయని. కానీ డైనో నవ్వుతూ చెప్పేవాడు, హాహాహా, నా పళ్ళు రాళ్లంత బలంగా ఉంటాయి, నాకు ఏమి అవ్వదు. రోజులు గడిచిపోయాయి. ఒక ఉదయం డైనో గట్టిగా గర్జించబోయాడు. ఓచ్, నా పళ్ళు నొప్పి! అతను నోటిని పట్టుకుని పెద్దగా అరవసాగాడు. అన్ని జంతువులు పరుగెత్తుకుంటూ వచ్చాయి. కోతి, నక్క, చిట్టి పక్షి అంతా భయపడి చూశారు. వెంటనే పళ్ళ డాక్టర్ అయిన జై దగ్గరికి తీసుకెళ్లారు. డాక్టర్ జై వెంటనే వచ్చి అన్నాడు, డైనో, నోరు తెరువు చూద్దాం. డైనో నోరు తెరిచాడు. ఓహ్, నోట్లో దుర్వాసన. ఒక పళ్ళు చెడిపోయి నల్లగా మారిపోయింది. డాక్టర్ జై అన్నాడు, డైనో, తీపి తిని పళ్ళు తోమకపోవడం వలన నీ పళ్ళు పాడైపోయాయి. డైనో సిగ్గుపడుతూ చెప్పాడు, అయ్యో, చిట్టి చెప్పిన మాట నేను వినలేదే. ఇక నుంచి తప్పక తోముకుంటాను. డాక్టర్ టాబ్లెట్స్ తో పాటు ఒక పెద్ద టూత్ బ్రష్ ఇచ్చాడు. ఆ రోజు నుంచి డైనో ప్రతి ఉదయం, రాత్రి పళ్ళు తోమడం మొదలు పెట్టాడు. తన పొడుగు తోకతో బ్రష్ పట్టుకొని సరదాగా తోమేవాడు. కొన్ని రోజుల్లోనే డైనో మళ్ళీ నవ్వాడు, మెరుస్తున్న తెల్లని పళ్ళతో. అన్ని జంతువులు చప్పట్లు కొడుతూ పాట పాడాయి. పిల్లలు, ప్రతిరోజు ఉదయం, రాత్రి పళ్ళు తోమండి. పెద్ద డైనోసార్కి కూడా పళ్ళ నొప్పి వచ్చింది, కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి.